ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారు? ఉగాది పచ్చడి దమ్మ ఇగో ఈ ఉగాది పచ్చడికి షడ్రుచుల సమ్మేళనంతో పాటు ఈ శనగపప్పు అరటిపండు ఇవన్నీ కూడా వేసి మనం ఉగాది పచ్చడి చేసుకుని పంచాంగ శ్రవణం విన్నాక ప్రసాదం కింద అందరం తీసుకుంటాం. సో మాకు ఈ ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తారా? తప్పకుండా. తెలుగు గోదావరి వల్ల ఉగాది పచ్చడి చూద్దాం ఇప్పుడు. ఏంటి పిన్ని గారు బెల్లం తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు? ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. అందులో మొదటిదైన బెల్లం కలపడానికి నేను షడ్రుచుల్లో ఇంకొక రుచి అయినటువంటి వగరు వచ్చేసింది. సో అక్క, ఈ మామిడికాయ ఎందుకు వేస్తారు వగరు అంటే? వగరు అంటే ఇప్పుడు కొత్తగా లేతకాయలు కూడా వస్తాయి, దాంట్లో కొంచెం మామూలుగా ముదిరిపోయిన కాయ అయితే పులుపు ఉంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిల్లో వగరు ఉంటుంది. అందుకని కొత్త కాయలని మామిడికాయలు ఇప్పుడిప్పుడే పూత పూసి చిన్న కాయలు వస్తాయి కాబట్టి దాన్ని వగరు అంటారు, అందుకే ఆ కాయలు వేస్తాం మనం. గారు వేప తీసుకొచ్చారు. ఈ వేప పువ్వులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ వేప పువ్వు వల్ల వేప పువ్వు పచ్చడిలో వేస్తే దీని రుచి వగరు కలిగింది. సో అత్తమ్మ గారు చింతపండు తీసుకొస్తున్నారు. మరి ఉగాది పచ్చడిలో మరి పులుపు కూడా వాడతాం కదా మనం, షడ్రుచుల్లో ఒకటి. ఇలా రసం తీసుకుంటూ ఈ రసం కూడా మనం ఉగాది పచ్చడిలో కలుపుకుంటాం అన్నమాట. పిన్ని గారు కారం తీసుకొస్తున్నారు, మీరేమో తీయగా మాట్లాడారు నాతో, ఇప్పుడేమో కారం తీసుకొచ్చారు. మరి అన్ని రుచులు ఉండాలి కదా మన లైఫ్లో తోడని. ఉగాది పచ్చడిలో కూడా మనం కారం వాడితేనే దాని టేస్ట్ వస్తుంది. ఏంటి పెద్దమ్మ గారు ఏం తీసుకొస్తున్నారు? ఉప్పుని మనం వంటకాల్లో పచ్చట్లో ఎన్ని వేసినా ఉప్పు లేనిదే రుచి రాదు. అందుకని మనం ఈ ఉప్పుని షడ్రుచుల్లో ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి. మనకి కావాల్సిన షడ్రుచులు వచ్చేసినాయి, ఉగాది పచ్చడి అయిపోయినట్టుంది. మళ్ళీ ఏదో తీసుకొస్తున్నారు? ఇంకా లేదమ్మా, షడ్రుచులు వచ్చేసినాయి. షడ్రుచులతో పాటు వాటికి మరింత రుచిని పెంచే మన అరటిపండు, ఇది వేస్తేనే అమృతం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం కలుపుకుంటే ఉగాది పచ్చడి తయారవుతుంది.